ఫస్ట్ మేషరాశి తీసుకుందాం. మేషరాశి అంటే జనరల్గా జరిగే ఎంతమంది చెప్పినట్టు అందులో అశ్విని, భరణి, కృతిక నక్షత్రాలు ఉంటాయి. మేషం అనేటప్పటికి ఇప్పుడు నా పెళ్ళం పని చేయాలని, భార్య పని చేస్తూ ఉండాలా, వర్కింగ్ ఉమెన్ కావాలా, ఇలాంటి ఆలోచనే ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ 7th హౌస్ వచ్చేటప్పటికి తులారాశి అవుతుంది వాడికి. మేషానికి 7వ స్థానం తులారాశి. వైఫ్ యాక్టివ్గా ఉండాలా, కమ్యూనికేటివ్గా ఉండాలా, అయ్యో నేను ఈ పని చేస్తే ఇంకో పని చక్కపెట్టేలా, ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో కోరుకుంటారు వీళ్ళు. అలాగే కొట్టుకు చేస్తుంటారు ఒక రూఫ్లో, అయినా సరే బాగానే బతుకుతారని చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ ద థింగ్ మేషంలో డివోర్స్ పర్సంటేజ్ ఒక భరణి నక్షత్రానికి డివోర్స్ ప్రాబ్లం, మెరిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే మిగతా అశ్విని కృతికకి అంత ఉండవు, కొంత పర్వాలేదని చెప్పొచ్చు. ఓవరాల్గా భరణి ఈ డివోర్స్ ప్రాబ్లమ్స్ ఉన్న ఈ ఏడాది ప్రత్యేకించి నేచర్ ఎలా ఉంటుందంటే కొత్త ఇల్లు కడదామన్న ఆలోచనలు ఉంటాయి. వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ డిపార్ట్మెంట్, మేషం అంటేనే మెడికల్, రియల్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ అశ్విని, భరణి, కృతికలన్నీ కూడా. సో ఇయర్ అయితే మటుకు ఇల్లు కట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలా రాశులకు ఉంటాయి. మేషంతో మొదలు పెడుతున్నాం కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పటి నుంచో ఉన్న కళలు నెరవేరుతాయి. మేషంతో ప్రాబ్లం ఏంటంటే గురుడు మీకు తృతీయానికి వస్తున్నాడు. మీ ఓన్ ఎఫర్ట్స్ నెగ్గుతాయి కాదనట్లేదు, కానీ మీకు దశమాధిపతి వ్యయానికి వస్తున్నాడు. సో 10th లాట్ ఇంటూ 12th హౌస్కి వస్తున్నాడు కాబట్టి కెరియర్ పరంగా కన్న కళలన్నీ కూడా ముందు చాలా ఓపిక్గా లాంగ్ టర్మ్గా కష్టపడాలి. శని డిలేడ్ ప్లానెట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. శని పనిష్మెంట్ ప్లానెట్ కూడా. సో ఈ సంవత్సరం అన్ని రాశులకి చెప్పేది ఏంటంటే ఒళ్ళు దగ్గరెట్టుకుని పొద్దున ఒక దీపం పెట్టుకుని దేవుడికి, తల్లిదండ్రులకి మంచి అదే గురువులకి మంచి చెడ్డ ఏదైనా చూసుకొని గౌరవంగా ఉన్నంతసేపు ఇది పర్వాలేదు. ఇది బ్రింగింగ్ బ్యాక్ అని చెప్తాను. శని 30 సంవత్సరాల తర్వాత రావడం అంటే మళ్ళీ ఎథిక్స్ తీసుకొస్తున్నాడు లైఫ్లోకి, ట్రెడిషన్స్ తీసుకొస్తున్నాడు. మళ్ళీ కృతజ్ఞతా భావం, ఒకరినొకరిని మోసం చేసుకుని కొట్టుకు చేస్తున్నాం కదా, ఈ రష్ తగ్గిపోద్ది. ఇప్పుడు కొన్ని డిజాస్టర్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎలాగో రాబోయే కాలంలో అన్ని వాళ్ళు కొంచెం కరోనా రాగానే కొంతమంది చాలా సర్దుకున్నారు. సో ఇలాంటిది ఏదన్నా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంకొంచెం ఇప్పుడు సర్దుకుంటారు క్లియర్గా. సో అలాగే మేషంతో మొదలు పెట్టాం కాబట్టి ఫారెన్ వెళ్దామని అనుకున్న వాళ్ళు ఎవరికన్నా చాలా లేట్ అవుతుంది, చాలా ట్రబుల్ అవుతుంది, వీసాస్ రావడానికి ఇబ్బంది పడుతుంది. లేకపోతే వీసా పర్టికులర్గా ఈ 2024 to 2025 విదేశాల్లో ఉన్న వాళ్ళ కోసం చేసినట్టే అనుకోవచ్చు వీడియో కూడా. ఎందుకంటే వాళ్ళు సఫర్ అవుతారు. ఆల్రెడీ ట్రంప్ వచ్చి కొన్ని హింట్స్ ఇచ్చాడు, ఇంకా ముందు ఇంకా బాగుంటుంది. సో అంచేత నా హింట్స్ ఇంకా కొనసాగుతాయని అర్థం. సో చాలా ఫారెన్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు చాలా రకాలుగా, ఎస్పెషల్గా సిటిజన్షిప్స్ కానీ, H1B వీసాస్ కానీ, లేకపోతే అక్కడ ఉండడానికి రెసిడెన్స్ కానీ, ఇలాంటి చాలామంది రీలొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి బై జాన్ ఇట్ స్టార్ట్స్, బై జనవరి నుంచి. బట్ పీపుల్ మీ గుడ్ లక్ ఏంటంటే కనుక బై సెప్టెంబర్ మళ్ళీ మీరు అందరూ సర్దుకుంటారు, ఇబ్బంది లేదు. కాకపోతే కష్టే ఫలి అనే మాట మాత్రం మేషరాశులు గుర్తుపెట్టుకోవాలి. 24 to 25 ఇట్లా ఎలా ఉంటుంది అనాలిసిస్ అంటే కష్టే ఫలి, చాలా కష్టపడాలి. శని ఎప్పుడైనా 12వ స్థానంలో ఉన్నాడంటే కనుక చాలా కష్టపడాలి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టైంలో ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే శని వెనక్కి తీసుకునే లక్షణం ఉండదు. అందుకని శని ఏది ఇచ్చినా ఉండిపోద్ది అంటారు. అది అనారోగ్యం ఇచ్చినా అలాగే ఉండిపోద్ది. డబ్బే కాదు కదా, ప్లానెట్ ఓన్లీ డిఫర్స్, అది డిలే, దాని లక్షణం డిలే. సో ఇస్తే వెనక్కి తీసుకోడు, అది అనారోగ్యం ఇచ్చినా వెనక్కి తీసుకోడు, డబ్బు ఒకటే కాదు. సో అంచేత ఇది గుర్తుపెట్టుకుని మేషరాశి వాళ్ళంతా కూడా పొద్దున్న లేచి జిమ్ చేయండి, ఓకే. ఎందుకంటే ఇదంతా కూడా మార్స్ రూలింగ్స్ అయినా, మార్స్ పోయాడు మీ లగ్నాధిపతి లేకపోతే రాశాధిపతి 4th స్థానంలో నేర్చబడతాడు. ఇంట్లో కూర్చున్నా కనీసం అట్లీస్ట్ ఈ డంబెల్స్ గింబెల్స్ కొనుక్కుని కొంచెం జిమ్ గట్టా చేయండి, తల్లికి సేవ చేయండి. ఇంట్లో ఏదన్నా ఉంటే కనుక అప్పుడప్పుడు అయ్యి తుడుతా, కొంచెం అవి మొక్కలకు నీళ్ళకి పోతా, కొంచెం గార్డెన్ వర్క్ చేయడం, మంచి కర్మ చేయమంటున్నారు. 4th హౌస్ రిప్రజెంట్ హోమ్, కొంచెం హోమ్ ఇంటీరియర్స్ చేయడం, ఇంట్లో కొంచెం పని చేయడం. వాళ్ళ మీద ఎంతసేపు అగ్రెసివ్గా ఉండకుండా ఉన్నాను. ఎందుకంటే మీకు అదృష్టం ఏంటంటే మీకు మార్చి వరకు కూడా కంటిన్యూటీ ఆఫ్ జూపిటర్ ధనస్థానంలో ఉన్నాడు, మిథునానికి వస్తాడు. సో మీరు ఇంతకుముందు ఇప్పుడు 2వ స్థానంలో చేసిన ఎత్తుకు పై ఎత్తులు ఇవన్నీ కూడా మీకు రాబోయే మంచి కాలం కాబట్టి ఓవరాల్గా 80% బాగుంటుంది. ఫారెన్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఫ్రమ్ సెప్టెంబర్ ఫారెన్లో ఉన్న వాళ్ళు కూడా సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్, అంతవరకు ఓకే. మేషానికి సంబంధించి సో ప్రికాషన్స్ ఏంటి, రెమెడీస్ అని అడుగుతారు. రెమెడీస్ ఎట్లా ఉంటాయంటే అండి, ప్రతి ఒక్కడు రెమెడీ అడుగుతాడు, చెప్తే ఎవ్వడు చేసుకోడు. రెమెడీస్ జనరల్గా రెమెడీస్ కోసమే వీడియోలు చూస్తారు కదా చాలామంది, కానీ చెయ్యరు. ఎందుకంటే కర్మ ఇక్కడితో పోతుంది అని తెలిస్తే ఖచ్చితంగా అది పెర్ఫామ్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఎవడైతే కరెక్ట్గా చెప్తాడో ఆడు ఏ రెమెడీ చెప్పాడో అప్పుడే చేసుకోరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రెమెడీస్ ఎందుకు పెర్ఫామ్ చేయలేమని అడిగితే ఇప్పుడు చూడండి, నేను చూశాను చాలామంది కేసెస్లో పిల్లలకి పెళ్ళిళ్ళు అనేది చాలా రెమెడీస్ చాలామంది చెప్తూ ఉంటారు. వాడు అదే పెర్ఫామ్ చేయడు. ఎందుకు చేయడు? ద రీజన్ వాడు కర్మ అందులో అనుభవించాల్సి వస్తుంది కాబట్టి. ఒక చక్రం ఒక 45 నిమిషాలు చెప్పినప్పుడు అయ్యో భలే చెప్తున్నావే, మా ఇంట్లో తిరుగుతున్నట్టు చెప్తున్నావే, అదేంటిది ఎలా తెలిసిపోయింది నీకు, ఇట్లా మాట్లాడుతుంటారు కదా. బట్ ఆడు అంత బాగా చెప్పినప్పుడు రెమెడీ చెప్పినప్పుడు ఎందుకు చేసుకోరు? బికాజ్ ద కర్మ డోంట్ లెట్ యూ టు గెట్ ద
పెర్ఫామ్ యువర్ లైఫ్ మచ్ బెటర్గా బ్రైట్నెస్గా ఉండడానికి ఎలా చేయదు, ఆ కర్మ అందులోనే ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు కూడా అంటే ప్రాక్టికాలిటీ అనేది ఎలా ఉంటుందో చెప్తాను. మా బాబు 2007లో పుట్టాడు. వాడిది చాలా పెద్ద ఆస్ట్రాలజిస్ట్ మా ఫ్యామిలీలో తెలిసిన దానికి ఉంటే, ఈ టైం నుంచి ఈ టైం వరకు అంటే డాక్టర్ చెప్పారు నార్మల్ అవ్వదండి ఖచ్చితంగా, బేబీ ఈజ్ టూ హెవీ. నేను కూడా దగ్గర దగ్గర 110 కిలోస్కి వెళ్ళిపోయాను. చాలా హెవీ బాడీ. అసలు నేను 9 నెలలు నేను నైటీలోనే ఉన్నాను. కెన్ యూ బిలీవ్ ఇట్? కాళ్ళు ఇంత లావు వాచిపోయి అసలు నడవడానికే నాకు రాలేదు. అంత దారుణ సిచ్యువేషన్స్లో వాళ్ళు సిజేరియనే అన్నారు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో ముహూర్తం పెట్టించండి అని అంటే, అంటే ఇప్పుడు డాక్టర్స్కి యాంటీ అయినా అది జరిగింది చెప్తున్నాను. ఒక 17 ఏళ్ల క్రితం జరిగిపోయింది ఇది. 2007, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2024లో ఉన్నాం. అయిన తర్వాత ఆయన ఈ టైం నుంచి ఈ టైం వరకు వద్దు అని చెప్పాల్సింది ఆయన నోట్లోంచి, వద్దు అన్న టైము ఈ టైం నుంచి ఈ టైం వరకు ఓకే చేయించండి అన్నాడు. అది రాహుకాలం, ఆ రోజు స్థితి బాగాలేదు, వాడు పుట్టిన టైము మొత్తం అంతా డిజాస్టరే. పుట్టిన తర్వాత చెక్ చేస్తే ఇదేంటి ఈ టైం నేను వద్దన్నాను కదా అన్నాడు ఆయన. అదేంటంటే మీరు ఈ టైమే చెప్పారు, పేపర్ మీద రాసింది చూస్తే ఏ టైం చెప్పకూడదు వద్దు అన్నాడో ఆ టైంనే చేయమని రాసేసాడు ఆయన బై మిస్టేక్. అయ్యో, నేను ఇలా ఎలా రాశాను నాకే తెలియట్లేదా అనేసాడు ఆయన. వాడు పుట్టిన టైంకి ఆయన చెప్పింది జాతక చక్రం వేసి చెప్తే, తల్లికి అనారోగ్యం, తండ్రికి అనారోగ్యం, ఉద్యోగ నష్టం, ఆస్తి నష్టం, వీడి ఆరోగ్యం కూడా 1 year వరకు ఏమీ బాగుండదు, 3 ఏళ్ల వరకు మిమ్మల్ని శుభ్రంగా ఇది ఉన్నది. పుట్టినవాడు ఎలా పుట్టాడు? బ్లూ బేబీగా పుట్టాడు. పుట్టి లంగ్స్, హార్ట్ అన్నీ కూడా, అంటే మనకి నిమిషానికి ఇన్ని సార్లు హార్ట్ కొట్టుకుంటే దానికి 4 రెట్లు వాడి హార్ట్ కొట్టుకుంటాను. హోప్లెస్ కండిషన్ అన్నారు. పుట్టడం 4.5 కిలోలతో పుట్టాడు. హోప్లెస్ కండిషన్ ఏంటి? డాక్టర్ ఒకటే చెప్పారు, హార్ట్ విపరీతం కొట్టుకుంటుంది కాబట్టి హార్ట్ ఏ నిమిషాన్నా ఫెయిల్ అవ్వచ్చు, మేము వెంటిలేటర్ మీద పెట్టేస్తున్నాం. పుట్టిన వెంటనే ఎన్ఐసీకి వెళ్ళిపోయాడు, వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయాడు. నాకు సిజేరియన్ కదా, వెంటనే ఏడిస్తే కుట్లకి ఇబ్బంది అవుతుందని వారం రోజులకు కానీ నాకు చూపించలేదు. నేను వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాను, నాకు చూపించట్లేదు బేబీని. 3 ఏళ్ల వరకు, అంటే ఏ సర్జరీ జరగకుండా మళ్ళీ లాస్ట్లో హార్ట్కి సర్జరీ చేద్దాం, ముక్కు ద్వారా ఒక నాట్ వేస్తే సరిపోతుందండి, ఫిల్టర్ అయిన బ్లడ్ కాని బ్లడ్ కలిసిపోతుంది, 2 సార్లు నార్మల్గా బ్రీత్ తీసుకుని 3వసారి అనేవాడు. అలా అన్నప్పుడు హార్ట్ దగ్గర ఇంత సొట్టపడేది. అయ్యో, అది వాడు పుట్టినప్పుడు కండిషన్. కరెక్ట్గా 1 month హాస్పిటలైజ్డ్ అయి ఉన్నాడు, వితౌట్ సర్జరీ ఎనీథింగ్. అది ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. ఎలా క్లోజ్ అయింది అనేది ఇందులో మనం చెప్పినా వాళ్ళు నమ్మరు, అది నేను చెప్పదలుచుకోవట్లేదు ఇక్కడ. యాక్చువల్లీ అదొక అద్భుతం, మహా అద్భుతం అంతే. అది వాడు పుట్టాడండి. ఇందుకే చెప్పొచ్చేది, ఆయన చెప్పాలనుకున్నది ఆయన నోటి నుంచి రాలేదు, ఆయన వద్దనుకున్నది పేపర్ మీద వచ్చింది. పుట్టిన తర్వాత కాన్సిక్వెన్సెస్ అతి దారుణం. ఉన్న ఉద్యోగం సడన్గా పోవడం, నా హెల్త్ భయం, నాకు స్పెక్స్ లేవు అప్పటి వరకు. చూస్తే పేపర్ చూస్తే కనపట్టలేదు నాకు. డెలివరీ అయిన తర్వాత పేపర్ చూస్తే కనపట్టలేదు నాకు. ఇదేంటి కళ్ళు కనపట్టలేదు అని అడిగితే, మీరు బాలింతరాలుగా ఉన్నప్పుడు, అంటే పుట్టిన తర్వాత 4 రోజుల వరకు ఏడవకూడదని చెప్తారండి. మా వాడు హాస్పిటలైజ్ అయి ఉన్నాడు కదా, తినలేదు, నేను ఫుడ్ తినలేదు, ఏడుస్తూనే ఉన్నా 1 month పాటు. కళ్ళు భయంకరంగా డౌన్ అయిపోయినాయి. సో ఇదంతా వాళ్ళు నీట్గా రాసిచ్చారు నాకు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఉద్యోగం పోతుంది, నా ఆరోగ్యం సర్వనాశనం, మీ వారిది సర్వనాశనం, మీ వాడు 3 ఏళ్ల వరకు నిన్ను నానా హింస పెడతాడు. డాక్టర్ చెప్పారు 1.5 2 years వరకు బాబుని ఏడవకుండా చూసుకోండి, బాబు ఏడిస్తే నీలంగా మారతాడు, నీలంగా మారితే హార్ట్ స్టక్ అవుతుంది. అసలు నిద్రపోతామండి? చంటి పిల్లల్ని ఏడవకుండా మీరు ఎలా చూసుకుంటారు? సో 3 ఏళ్ల పాటు కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా అన్నం లేదు. తర్వాత వాడు అద్భుతంగా ఉన్నాడు. ఇది మీరేమంటారు దీన్ని చెప్పండి? కర్మ రిలేటెడ్. అబ్సల్యూట్లీ కదా. ఇప్పుడు మీరు చెప్పితే నాకు టక్కన అదే గుర్తొచ్చింది. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ టేక్ లాంగ్ టైం, ఏమనుకోవద్దు. యా, మనం మేషం గురించి మీరు కంప్లీట్ చేశారు. సో దాన్ని నేను నమ్ముతున్నాను. ఫైనల్లీ చెప్పేదంటే గుడ్డిగా నమ్మను, బట్ నాకు జరిగింది కాబట్టి నేను అంత పర్ఫెక్ట్గా నమ్మగలుగుతున్నాను.